పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొందాం వేగమే రండి. ఫలములు పొందాం వేగమే రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. దివ్యవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుందాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారాయిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ ఫిలోమినా కుటుంబంలో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, టేక్లమ్మ, శౌరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బాసులేసమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి శౌర్యులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తలమాల సింహరాయుడు, ధనలక్ష్మి, శ్రీరమ్య, శ్రీ దివ్యలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు రెవరెండ్ ఫాదర్ ప్రతి చిన్నరావుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలమాల భాగ్యరావు, రత్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 76వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొరిమెర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం 76వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాగణ
శ్రీ 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 డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ డాక్టర్ రంజిత్ కురపాటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి ఫ్రాన్సిస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి బాల తెరిసా మరియు కుటుంబ సభ్యులు దీవబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పులుసుడి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేళ కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేసి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జోసఫ్ కుమార్, జ్యోతి దంపతులను దీవించమని, మధురిమ, జెస్సికలకు మంచి భవిష్యత్తును దయచేయమని, జోసఫ్ కుమార్ చేసే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీ జేవియర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలి అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నారు. విత్తువాడు విత్తనములు వెదజల్లినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని రాతి నేలపై పడ్డాయి, కొన్ని సారవంతమైన నేలపై పడ్డాయి. దాని విధంగా మరి విత్తనాలు ఫలించాయి, అభివృద్ధి చెందాయి. మనం కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాము. వాక్యాన్ని విన్నప్పుడు మనలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఒక్కొక్క వ్యక్తిలో వాక్కు ఫలిస్తూ ఉంది? కొంతమందిలో నూరంతలుగా ఫలిస్తూ ఉంది, మరి కొంతమందిలో ఫలించడం లేదు. ఎందుకు వాక్కు ఎందుకు ఫలించడం లేదు? దేవుని ప్రణాళిక ఏమిటంటే ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. అది దేవుని ప్రణాళిక. కాబట్టి మనం ఫలించడం లేదంటే ఏదో మన లోపల లోపం ఉంది, ఏదో తప్పు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు మీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా మీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యతకును శాంతికి దోహదపడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతమగు
పరిపూర్ణంగా చేశాను. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ, మొదటి పట్టణము. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము వచనములు 11 నుంచి 18 వరకు. ప్రతి యూద యాజకుడు అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకమగు బలులనే పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏ నాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి పక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రథమమున ఆయన ఇట్లు చెప్పెను, ఆ దినములు గడిచిన తరువాత వారితో నేనొక నిబంధన చేసుకొందును. నా శాసనములను వారి హృదయముల యందు ఉంచుదును, వారి మనస్సులపై వ్రాయుదును. తర్వాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇక ఎంత మాత్రము జ్ఞాపకముంచుకొనను అని పలికెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీవు మెల్కీసెదెకు వలె, నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడెసిన, యాజకత్వమును బడసిన కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడిగా ఉందువు. ప్రభువు సియోను నుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువుల మధ్య పరిపాలింపుమని ఆయన వాకొనును. అందరూ నీవు మెల్కీసెదెకు వలె, నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి, యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడివిగా ఉందువు. నీవు పవిత్ర పర్వతము మీద జన్మించినప్పటి నుండి రాజ్య పదవి నీది. మాతృగర్భము నుండి నీవు జన్మించిన తొలినాళ్ళ నుండి నీవు రాజువు. అందరూ నీవు మెల్కీసెదెకు వలె, నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి, యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడివిగా ఉందువు. ప్రభువు భాష చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వము బడసి కలకాలము యాజకుడుగా నుందువు. అందరూ నీవు మెల్కీసెదెకు వలె, నీవు మెల్కీసెదెకు వలె యాజకత్వమును బడసి యాజకత్వమును బడసి కలకాలము యాజకుడుగా నుందువు. కలకాలము యాజకుడివిగా ఉందువు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు.
నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయంలో ఉంటాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 1 నుంచి 20 వరకు. యేసు మరల గలిలయ సరస్సు తీరమున బోధింప ఆరంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన వద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను, కానీ ఎండ వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముళ్ళ పొదలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను, కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక. యేసు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ ఉపమానమును విన్న కొందరు పన్నిద్దరులో శిష్యులలో ఆయన వద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి. దేవుని రాజ్యం యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహించబడినది, కానీ ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండుటకు, ఎంతగా వినను గ్రహింపకుండుటకు, హృదయ పరివర్తనముతో పాప పరిహారమును పొందకుండుటకును ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములు మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. కొందరు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నారు. దేవుని వాక్కు అను విత్తనము వారి అందు విత్తబడినది, కానీ వారు దానిని విన్న వెంటనే సైతాను వచ్చి దాన్ని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనమును పోలిన వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు, కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలం మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముళ్ళ పొదలలో పడిన విత్తనములను పోలిన వారు వాక్కును విందురు, కానీ లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణచివేయును, కనుక వారు ఫలమునియ్యరు. ఇంకా కొందరు మంచి నేలపై పడిన విత్తనమును పోలిన వారు వాక్యమును విని అంగీకరించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలమును ఇత్తురు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు
జనసమూహం చూసి ఉపమాన రీతిగా విత్తువాని ఉపమానం గురించి వివరిస్తున్నారు. మనం ఈ యొక్క ఉపమానం చాలాసార్లు విని ఉంటాము, కానీ చదివినప్పుడల్లా దేవుడు మనతో రకరకాలుగా మాట్లాడవచ్చు. మొట్టమొదటిగా ఉపమానం ఏమిటంటే, విత్తువాడు విత్తనములు వెదజల్లుచున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలపై పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని సారవంతమైన నేలపై పడ్డాయి. త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు పక్షులు వచ్చి తినివేశాయి. రాతి నేలపై పడినటువంటి సూర్యుని వేడికి వేరు లేనందున అవి ఎండిపోయాయి. ముళ్ళ పొదలో అవి అణిచివేశాయి, ఎదగకుండా. సారవంతమైన నేల పడ్డవి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించి ఉన్నాడు. అయితే ప్రభువు ఈ యొక్క వాక్యాన్ని మరి 4 కోవకు చెందిన వ్యక్తులను గురించి వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా విత్తువాడు ప్రభువు సేవకుడు. విత్తనం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. పొలం ఏమిటంటే ఈ లోకము, ప్రజల హృదయము. విత్తనంలో లోపం లేదు, విత్తనం చల్లువాడిలో లోపం లేదు, వాడిని స్వీకరించి వాడిలో లోపం ఉంది. అంటే విత్తనములు వెదజల్లినప్పుడు అన్ని విత్తనాలు వెదజల్లాయి, ఒకే రకమైన విత్తనం. ఇక్కడ నుంచి వాక్యం బోధిస్తున్నప్పుడు కొన్ని వేల మంది వింటూ ఉంటారు. కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా బోధించడం లేదు. అందరికీ ఒకే రకమైన వాక్కును బోధిస్తున్నాం, కానీ వారు స్వీకరించే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది గుడిలో కూర్చొని ఎక్కడో ఆలోచిస్తుండవచ్చు, కొంతమంది నిద్రపోతుండవచ్చు, కొంతమంది వింటుండవచ్చు కానీ అర్థం కాకుండవచ్చు, కొంతమంది విని వెంటనే మర్చిపోతుండవచ్చు. కాబట్టి వాక్కు అనేది ఒకే విధమైనది, వాక్యం బోధించబడుతుంది, కానీ స్వీకరించే విధానం వేరుగా ఉంటుంది. మొట్టమొదటి కోవకు చెందిన వారు సందేశమును అంటే వాక్కును వింటారు కానీ దాన్ని గ్రహించలేరు. కాబట్టి దుష్టుడు వచ్చి వాని హృదయంలో నాటబడిన ఆ విత్తనమును మరి అతని నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. పక్షి ఏ విధంగానైతే ఆ యొక్క తోవల పడ్డ విత్తనాన్ని ఎత్తుకపోయిందో, అదేవిధంగా దుష్టుడు కూడా మనం విన్నటువంటి వాక్యాన్ని వెంటనే మర్చిపోయేలా చేసి ఎత్తుకొని పోతాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని కబలించాలని చూస్తూ ఉంటాడు. హృదయంలో నాటబడిన ఆ విత్తనము ఎత్తుకొని పోతాడు. కాబట్టి మనము వాక్యాన్ని విన్నాం, గుడిలో విని వెంటనే మర్చిపోతున్నాం. అంటే సైతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది, మర్చిపోయేలా చేస్తూ ఉంది. 2వ కోవకు చెందిన వారు చూసినట్లయితే సందేశం వింటారు సంతోషంగా, కాకపోతే వారిలో వేరు లేదు, అంటే విశ్వాసము ఎక్కువ లేదు. శ్రమలు, హింసలు వచ్చినప్పుడు వెంటనే పడిపోతూ ఉంటారు. అంటే రాతి నేల మీద పడ్డటువంటి విత్తనము మొలుస్తుంది, కానీ వేరు లోపలికి పోదు, ఎండకు వెంటనే ఎండిపోతుంది. అంటే విశ్వాసం లేని క్రైస్తవులు, నామమాత్రం క్రైస్తవులుగా మరి శ్రమలు, హింసలను చూసి వెంటనే పడిపోతూ ఉంటారు. ఆ రాతి నేలపై పడినటువంటి విత్తనము మరి వారు కూడా వాక్కును వింటూ ఉన్నారు, సంతోషంగా స్వీకరిస్తూ ఉంటున్నారు. కొద్ది కాలం మాత్రమే ఆ సంతోషం నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తిలో వేరు లేదు, అంటే విశ్వాసం బలంగా లేదు. విశ్వాసం లేదు కాబట్టి అది ఎంత పాతుకొని పోయినా, ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ లేనందున వచ్చే శోధనలకు మరి వేదనలకు తట్టుకోలేకపోయి మరి ఎండిపోతుంటూ ఉంటారు క్రైస్తవులు. అంటే రాతి పునాదిపై కట్టకుండా ఇసుక పునాదిపై కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నారు. 3వ కోవకు చెందినటువంటి వ్యక్తులు ముళ్ళ పొదలో పడినప్పుడు ముళ్ళ పొదలు అణిచివేస్తూ ఉన్నాయి. అంటే వీరు కూడా సందేశాన్ని వింటూ ఉన్నారు, ఆలకిస్తూ ఉన్నారు. ఐహిక విచారణము, ధన వ్యామోహము వీరిని అణిచివేస్తుంది. ఈ లోక ఆశలు, ధనము మరి ఈ వ్యక్తిని అణిచివేస్తూ ఉన్నాయి. ముళ్ళ పొదలు అనేటివి మోసం చేసేవారుగా ఉండవచ్చు. అవి చక్కగా మంచిగా కనిపిస్తుండవచ్చు, కానీ ఆ విత్తనం కంటే ఎక్కువగా త్వరగా ముళ్ళ పొదలు మరి వేరే మొక్కలు మొలుస్తాయి. విత్తనం జీవితాన్ని మరి ఆ మొక్కలు నాశనం చేస్తూ ఉంటాయి. ముళ్ళు అనేటివి ఈ లోక శ్రమలకు, చింతలకు సూచనగా ఉన్నవి. ఇవి వాక్కును మనలో ఉండనివ్వవు.
ప్రతి వ్యక్తి కూడా మరి వాక్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు, కానీ వీటిని చూసి వెంటనే పడిపోతూ ఉంటారు. ముళ్ళు అనేటివి మోసపూరితమైన డబ్బు కావచ్చు, మరి మోసపూరితమైన జీవితం కావచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మరి సైతాను చేస్తూ ఉంది. 4వ కోవకు చెందిన వారు సారవంతమైన నేలను పోలినటువంటి వ్యక్తులు. అంటే ఈ యొక్క విత్తనము సారవంతమైన నేలలో పడ్డది, అది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించింది. అంటే ఈ కోవకు చెందిన వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని విని గ్రహిస్తూ ఉన్నారు, దానిని ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి వారు 100 అంతలుగా ఫలిస్తూ ఉన్నారు. సాతానుకు సంబంధించిన వారు మరి వాక్యాన్ని వినరు, వాక్యాన్ని పాటించరు. దేవునికి సంబంధించిన వారు వాక్యాన్ని వింటారు, దాన్ని పాటిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 కోవలకు చెందినటువంటి వ్యక్తులము మన మధ్యలోనే ఉన్నారు. మనము ఈ 4 కోవలకు చెందినటువంటి వ్యక్తులముగా ఉండవచ్చు. ఒక విత్తనము విత్తబడుతూ ఉందంటే అది మనం ఒక సీసాలను ఎక్కడనో బీరువాలు నేసి పెడితే అది మొలవదు. అది మొలవాలంటే సారవంతమైన నేలలో పడాలి. విత్తనము మరి మన హృదయంలో పడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనం చూస్తే, ఆకాశం నుంచి మంచు నీరు ఏ విధంగా వచ్చి భూమిని తడిపి పంటలు పండేలా చేస్తుందో, నా నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా ఆ విధంగా ఉంటుందని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే ఆ విత్తనము ఫలించేలాగున చేస్తూ ఉంది. మన జీవితంలో కూడా దేవుని వాక్కు మన హృదయంలో పడినప్పుడు అది ఫలించేలాగున చేస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని ప్రకారంగా మనము మన జీవితాన్ని మలుచుకోవాలి, నడుచుకోవాలి. అప్పుడే మనము 100 అంతలుగా ఫలించే వ్యక్తులంగా మారిపోతాం. క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము అధికముగా ఫలించాలి, 100 అంతలుగా ఫలించాలి. 100 అంతలుగా మనం ఫలించాలి అంటే సారవంతమైన నేలలాగా మనం మారిపోవాలి. అప్పుడే 100 అంతలుగా మనం ఫలిస్తాం. క్రీస్తు ప్రభుకు అతుక్కునే విధంగా ఉండాలి, అప్పుడే మనం 100 అంతలుగా ఫలిస్తాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 4 కోవలకు చెందిన వ్యక్తులు వాక్యాన్ని విన్నారు. మొదటి వ్యక్తి వాక్యాన్ని విన్నాడు, పాటించలేదు. రెండో వ్యక్తి వాక్యాన్ని విన్నాడు, పాటించలేదు. మూడో వ్యక్తి వాక్యాన్ని విన్నాడు, పాటించలేదు. 4వ వ్యక్తి వాక్యాన్ని విని దాన్ని పాటించాడు కాబట్టి 100 అంతలుగా ఫలితాన్ని పొందుకున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు ఏ కోవకు చెందినవాడుగా ఉన్నావు? ఈ 4 కోవల్లో ఏ కోవకు చెందినవాడుగా ఉన్నావు? క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన ప్రణాళిక ఏమిటంటే, ఆయన చిత్తం ఏమిటంటే నీవు 100 అంతలుగా ఫలించాలి. ఫలించండి, అభివృద్ధి చెందండి అని ఆదిలో దేవుడు ఆశీర్వదించినట్లు మనం ఫలించాలంటే క్రీస్తు ప్రభుకు అత్తుకొని ఉండాలి, సారవంతమైన నేలగా మారాలి. అప్పుడే మనము 100 అంతలుగా ఫలించే వారంగా ఉంటాం. గుడిలో ఎన్నోసార్లు వాక్యం బోధించబడుతుంది, కానీ మనము విని మర్చిపోతున్నాం. విని దాన్ని ఆచరణలో ఉంచినట్లయితే మనం కూడా ఫలించే వారంగా మారిపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను సారవంతమైన నేలగా మారాలి, నీ యొక్క వాక్కును వినాలి, విని ఆ వాక్యం ప్రకారం మేము నడుచుకున్నట్లయితే 100 అంతలుగా ఫలించే వ్యక్తులుగా మేము మారుతాం. అలాంటి కృప కోసం దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు,
దీవించుమయా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడలా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణ దయతో స్వీకరింపుము. వీటిని దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణదాయకమగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోడను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక తలములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్మకమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధాన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరింపుము. శిరములు వంచి స్వీకరింపు. ఈ ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరించుము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ వాక్కు మాత్రం ఒక వెలుగై దారి చూపుచున్నది. మీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవం మమ్మ ఆనందోత్సాహంతో నింపుచున్నది. ఈ మహదానందంతో నిత్యం మేము మీ సేవలో తరిల్లినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నీ జీవితం ధన్యము పునీత జోజెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీత జోజెప్పా. అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అలు పెరుగని ఓ శ్రామికుడా అఖిలేశ్వరునికి సాకుడు తండ్రి అలు పెరుగని ఓ శ్రామికుడా వేల్పువై మా జీవిత చుక్కానివై మమ్ము దీవించుమా మమ్ము దీవించుమా పునీత జోజెప్పా తిరు కుటుంబ పాలక నీ నామము పావనం నీ జీవితం ధన్యము పునీత జోజెప్పా.